అమరావతిలో పనులైతే చాలా వేగంగా చకచకా నడుస్తున్నాయి. ఇందులో భాగంగా రైల్వే లైన్‌కు సంబంధించి భూసేకరణ ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికే 12 గ్రామాల్లో మార్కింగ్ కూడా పూర్తి చేసేసారట. 8 మండలాల్లోని 22 గ్రామాల్లో ఇప్పుడు భూసేకరణ కూడా జరుగుతోంది రైల్వే లైన్‌కి సంబంధించి. అమరావతిలో ఒక అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా తీసుకురాబోతున్నాం అంటూ మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన నేపథ్యంలో ముందైతే రైల్వే లైన్ అయితే ప్రారంభించేస్తున్నారు. దానికి సంబంధించి భూసేకరణ అలాగే ఆ రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలన్నీ కూడా సిద్ధమైపోయినాయి. ప్రధానంగా ఎర్రుపాలు నంబూరు రైల్వే లైన్ సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ అంటే రైల్వే లైన్ వెంబడి వేసే మార్కింగ్ కూడా పూర్తి చేశారట. మొదట ఎన్టీఆర్ జిల్లా పరిధితో పాటు తెలంగాణలోని ఎర్రుపాలెం మండల పరిధిలో భూసేకరణ పూర్తి చేసి ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు అంటే 27 కిలోమీటర్ల మేర ఇప్పటికే మొదటి దశ పనులు చేపట్టబోతున్నారు. మొత్తం 56.53 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో భూమిని అయితే సేకరిస్తున్నారు. ఆల్రెడీ గతంలో నేను చెప్పాను, ఎక్కడెక్కడ సెపరేట్ వీడియోలు చేశాను. ఏ గ్రామాల మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది, ఏ మండలాలు ఇందులో కలవబోతున్నాయి అనేది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాలు, అలాగే తెలంగాణలోని ఇప్పుడు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని కేసిరెడ్డిపల్లి, అలాగే ఎర్రుపాలెం, ఇలాగ ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు మండలం, అలాగే గూడెం, మాధవరం, పెద్దాపురం, అల్లూరు, చెన్నురావుపాలెం అంటే పెద్దాపురం అంటే అక్కడ పెద్దాపురం ఉంది ఎన్టీఆర్ జిల్లాలో. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు, దాములూరు, పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, అలాగే తుళ్ళూరు, మొత్తం అంటే పెదకాకాని దగ్గర నుంచి ఈ ఊర్లన్నిటి మీద, ఈ గ్రామాలన్నిటి మీద నుంచి కొత్త రైల్వే లైన్ అయితే వెళ్తుంది. పెగ్ మార్కింగ్ అయితే పూర్తి చేసేశారు. అంటే రైల్వే లైన్ ఎక్కడ వేస్తారు ఏంటి అనేది ఆ భూముల మీదనే పెగ్ మార్కింగ్ కూడా పూర్తి చేశారు. త్వరలోనే అమరావతిలో రైలు అతి త్వరలోనే పరుగులు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి చకచకా జరిగే అవకాశమే ఉంటుంది.